10th క్లాస్ మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే, ఇఫ్ ది థర్డ్ అండ్ నైన్త్ టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఆర్ 4 and -8 respectively, which term of this AP is 0? అంటే థర్డ్ టర్మ్ 4 అని ఇవ్వడం జరిగింది, నైన్త్ టర్మ్ -8 అని ఇవ్వడం జరిగింది. ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మరి విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0? ఏ టర్ము 0 అవుతుంది, అది మనం కనుక్కోవాలి. ఏపీలో nth టర్మ్ ఏమవుతుంది మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ ది nth టర్మ్ ఇన్ ఏపీ. nth term in AP. nth term in AP means arithmetic progression is equal to an is equal to a plus n minus 1 into d. This is the nth term in AP. Third term ఇచ్చారు మనకి. Third term in AP. In an AP is equal to 4. According to this principle, third term అంటే ఏంటి మనకి? A3, that is equal to a plus n means 3, 3 minus 1 into d, that is given here as 4, that is equal to a plus 3 minus 1, 2 into d is equal to 4. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. తర్వాత మనకి ఏమి ఇచ్చారు? నైన్త్ టర్మ్ ఇచ్చారు. నైన్త్ టర్మ్ ఎంత? -8. నైన్త్ టర్మ్ ఇన్ ఏపీ. నైన్త్ టర్మ్ ఇన్ దిస్ ఏపీ ఏమవుతుంది? A9 అవుతుంది. ఎన్కి బదులుగా 3 రాసినప్పుడు ఇక్కడ ఎన్కి బదులుగా 3 ప్రతిక్షేపించాం. ఇక్కడ నైన్త్ టర్మ్ కాబట్టి ఎన్కి బదులుగా 9 రాయాలి. అండ్ ఏ ప్లస్ 9 minus 1 ఇంటూ డి అవుతుంది. ఇది అంటే ఇక్కడ ఎన్కి బదులుగా 9 రాసాం. ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ గివెన్ యాజ్ -8, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 9 minus 1, 8 డి, 8d ఈజ్ ఈక్వల్ టు -8. లెట్ us take this as the second equation. Subtract first one from second one. Subtract first equation from second equation. Second equation, a plus 8d is equal to -8. And the first equation, a plus 2d is equal to 4. a plus 2d is equal to 4. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఈ సైన్స్ మారుతాయి. ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ అవుతుంది. ఈ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ ఇది మైనస్ అవుతుంది. ఏ మైనస్ ఏ 0. 8d minus 2d 6d అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది -8 అండ్ ఇది -4. -8 -4 కలిపేటప్పుడు ఏం చేయాలి? గుర్తులు రెండు సమానంగా ఉన్నాయి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాదు, ఇది మధ్యలో ఇంటూ లేదు కదా ఇక్కడ. అంచేత ఎలా కలపాలి దీన్ని? -8 + 4 ఈ రెండు కలపాలి. గుర్తులు సమానంగా ఉంటే ఆ రెండు కలపాలి, అదే గుర్తు రాయాలి. 8 4 12 అంటే -12 వచ్చింది. 6d అంటే 6 into d ఈజ్ ఈక్వల్ టు -12. మనకు కావాల్సింది d, కామన్ డిఫరెన్స్. -12 ఈ ఇంటూ 6 ఏమవుతుంది? /6 అవుతుంది. 6 12లో 2 times పోయింది. d ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో d అంటే మనకేంటి? కామన్ డిఫరెన్స్ d. కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు -2. Substitute this -2 in first equation. What is the first equation? a plus 2d is equal to 4. a రాద్దాం, ప్లస్ 2d అంటే 2 into d అని అర్థం. d అంటే మరి -2 is equal to 4.
ఏ ప్లస్ బ్రాకెట్లో చూడండి మైనస్ ఇంటూ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉన్నట్టు లెక్క, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 2 2s are 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. బ్రాకెట్ని ఇంటూగా అనుకుంటే ప్లస్ ఇంటూ మైనస్, బ్రాకెట్ని ఇంటూ అనుకోవాలి మనం, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది, ఈ -4 పక్షాంతరం చెందితే +4 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 + 4 8. ఏ అంటే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్. డి మీన్స్ కామన్ డిఫరెన్స్ బిట్వీన్ ది టర్మ్స్ ఆఫ్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు మనకి ఏం తెలిసాయి అంటే ఫస్ట్ టర్మ్ ఏ 8 అని తెలిసింది, కామన్ డిఫరెన్స్ డి -2 అని తెలిసింది. కాబట్టి ఇప్పుడు మనం ఎన్నో టర్మ్ 0 అవుతుందో కనుక్కోవాలి. అంటే nth టర్మ్ అనుకుందాం, nth టర్మ్ ఇన్ ఏపీ, nth టర్మ్ ఇన్ ఏపీ an ఈజ్ ఈక్వల్ టు a + n-1 ఇంటూ డి. ఇది 0 అవుతుంది అనుకుందాం. అంటే ఎన్నో పదం 0 అవుతుందో మనకు తెలియదు. 5వ పదం అవ్వచ్చు, 10వ పదం అవ్వచ్చు, 15వ పదం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాన్ని మనం nth టర్మ్ అనుకున్నాం. nth టర్మ్ని ఏం చేసాం, 0కి ఈక్వల్ చేసాం. మనకి వాల్యూస్ తెలుసు, ఏ వాల్యూ డి వాల్యూ. ఏ వాల్యూ ఎంత 8, కాబట్టి ఏకి బదులుగా 8 రాద్దాం, ప్లస్ n మనకు తెలియదు, ఎన్నో పదం 0 అవుతుందో మనకు తెలియదు, కాబట్టి అలా ఉంచేయండి. n-1 ఇంటూ డి అంటే -2 వచ్చింది, ఇంటూ -2 అని అర్థం, ఈజ్ ఈక్వల్ టు 0. 8 ఉంది ప్లస్, ఇక్కడ గమనిస్తే -2తో దీన్ని గుణించాలి, -2 ఇంటూ n, -2n, మైనస్ ఇంటూ మైనస్ +2, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 8 ప్లస్ ఇంటూ మైనస్, బ్రాకెట్ని ఇంటూ అనుకోవాలి, ప్లస్ ఇంటూ మైనస్ -2n, ప్లస్ ఇంటూ ప్లస్ +2, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 8 ఉంది ప్లస్ 2 ఉంది, పక్కన -2n ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. 8 + 2 10 అవుతుంది, -2n ఈజ్ ఈక్వల్ టు 0. 10 అలా ఉంచండి, -2nని రైట్ సైడ్ పంపితే అది +2n అవుతుంది. దీని అర్థం ఏంటి, 2n అంటే 10 అని అర్థం, 2n అంటే 2 ఇంటూ n అని అర్థం, దట్ ఈజ్ ఈక్వల్ టు 10. మనకి n విలువ కావాలి, n ఈజ్ ఈక్వల్ టు 10 బై ఇంటూ 2 ఏమవుతుంది, బై 2 అవుతుంది, 2 5s ఆర్ 10, అంటే n ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. అంటే ఫిఫ్త్ టర్మ్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఫిఫ్త్ టర్మ్ in this AP arithmetic progression, fifth term in this AP becomes 0. మనల్ని అడిగారు కదా ఏ టర్మ్ 0 అవుతుంది, ఫిఫ్త్ టర్మ్ ఇన్ దిస్ ఏపీ బికమ్స్ 0 అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏం చేసాం మనం, మొదట nth టర్మ్ రాసుకున్నాం, a + n-1 ఇంటూ డి అని. దీని నుంచి థర్డ్ టర్మ్ రాస్తే ఆ థర్డ్ టర్మ్ 4 అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక ఈక్వేషన్ వచ్చింది మనకి, a + 2d ఈజ్ ఈక్వల్ టు 4 అని. అది ఫస్ట్ టర్మ్ అనుకున్నాం. తర్వాత 9th టర్మ్ తీసుకున్నాం, రాస్తే అది -8 అని ఇచ్చారు మనకి. a + 8d ఈజ్ ఈక్వల్ టు -8, అది సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి డి వాల్యూ వచ్చింది. ఈ డి వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం, అంటే ప్రతిక్షేపించాం. చేసినప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 8 వచ్చింది మనకి. దీని నుంచి ఏ టర్మ్ 0 అవుతుందో మనకు తెలియదు, కాబట్టి దాన్ని మనం nth టర్మ్ అనుకున్నాం. nth టర్మ్ ఇన్ ఏపీ an ఈజ్ ఈక్వల్ టు a + n-1 ఇంటూ డి అని మళ్ళీ రాసుకున్నాం. దాన్ని 0 చేసాం, అంటే 0కి ఈక్వల్ చేసాం. చేసి దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది, n విలువ 5 వచ్చింది. అంటే ఫిఫ్త్ టర్మ్ ఇన్ దిస్ ఏపీ ఏమైంది, 0 అయ్యింది.
ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇది 8 మార్కుల ప్రశ్నగా ఇవ్వడం జరుగుతుంది 10th క్లాస్ ఎగ్జామినేషన్లో.